ఒక చిన్న టీ స్పూన్ మట్టిలో భూమిపై ఉన్న మనుషుల కంటే ఎక్కువ ప్రాణులున్నాయని మీకు తెలుసా? వినడానికి ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉంది కదా! మన పాదాల కింద ఉన్నటువంటి ఈ మట్టిలో ఒక అదృశ్య ప్రపంచమే దాగి ఉంది. ఈ మట్టిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ చిన్న జీవులు మట్టిని సారవంతంగా అంటే పంటలు బాగా పెరిగేలాగా చేస్తాయి. ఇప్పుడు మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్నేంటంటే, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే అందరికీ సరిపోయే పంటలను మనం ఎలా పండించాలి? ఇక్కడే మనకు పంట ఉత్పత్తి మరియు నిర్వహణ, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. కేవలం ఆహారాన్ని పండించడం మాత్రమే కాదు, సరైన పద్ధతిలో పండించడం ద్వారా మనం మన అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ తరాలకు కూడా సారవంతమైనటువంటి నేలను అందించగలం. సరే, దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం వెనక్కి అంటే చరిత్రలోకి వెళ్దాం. సుమారు క్రీస్తు పూర్వం 9000 సంవత్సరాల క్రితం మనం ఒక చోట స్థిరపడకుండా ఆహారం కోసం తిరిగే సంచార జీవులుగా ఉండేవాళ్ళం. అప్పట్లో కేవలం పచ్చి పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా తింటూ జంతువులను వేటాడుతూ బతికేవాళ్ళం. కానీ క్రమంగా మనం భూమిని సాగు చేయడం, గోధుమలు, వరి ఇటువంటి పంటలను పండించడం అనేది నేర్చుకున్నాం. అక్కడి నుంచే వ్యవసాయం అనేది మొదలైంది. మీరు పంట అనే పదాన్ని విని ఉంటారు కదా! దాని అర్థం ఏంటో మీకు తెలుసా? ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో పెద్ద ఎత్తున పెంచి పండించే ఒకే రకమైన మొక్కలను పంట అని అంటాం. ఉదాహరణకు మనం గోధుమ పంట గురించి మాట్లాడుతున్నామంటే అక్కడ గోధుమ మొక్కలను ఒక పెద్ద ప్రాంతంలో అధిక సంఖ్యలో పండిస్తున్నామని అర్థం. అలాగే వరి కూడా ఒక పంట. ఎందుకంటే మనం వరిని కూడా అధిక సంఖ్యలో పండిస్తాం. ఇంకా బార్లీ కూడా ఒక పంట. అలాగే పచ్చ బఠానీలు కూడా ఒక పంట. ఇవన్నీ కూడా నిర్దిష్ట ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పండించే మొక్కలు. కాబట్టి వాటిని పంటలు అని అంటాం. మన భారతదేశం వాతావరణ పరంగా ఎంతో వైవిధ్యం ఉన్నటువంటి వ్యవసాయ దేశం. ఇక్కడ ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ ఇవన్నీ రకరకాల పంటలు పండించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇలా పండించే పంటలను అవి పెరిగే కాలాన్ని బట్టి మనం వాటిని వర్గీకరించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వరి, వేరుశెనగ, సోయాబీన్ అలాగే పత్తి పంటలు కనిపిస్తున్నాయి కదా! ఈ పంటలన్నీ కూడా ఋతుపవనాల సమయంలో అంటే మాన్సూన్ సీజన్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసేటువంటి వర్షాకాలంలో బాగా పెరుగుతాయి. ఇలా వర్షాకాలంలో పండించే పంటలను ఖరీఫ్ పంటలు అని అంటాం. వీటిని ఖరీఫ్ అనే ఎందుకంటామంటే అరబిక్ భాషలో ఖరీఫ్ అనే పదానికి అర్థం ఆకులు రాలు కాలం, ఆటమ్ అని. ఈ పంటలను ఋతుపవనాలు మొదలయ్యే జూన్ నెలలో విత్తుతారు. అలాగే ఆకురాలు కాలం వచ్చే సెప్టెంబర్ నెలలో కోతలు కోస్తారు. అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు. సింపుల్గా చెప్పాలంటే వర్షాకాలంలో పెరిగే పంటలను ఖరీఫ్ పంటలని అంటాం. ఇక్కడ చూడండి, గోధుమ, ఆవాలు, పచ్చ బఠానీలు అలాగే బార్లీ పంటలు కనిపిస్తున్నాయి కదా! ఈ పంటలను చలికాలంలో పండిస్తారు. భారతదేశంలో అక్టోబర్ నుండి మార్చి వరకు చలికాలం ఉంటుంది. ఈ కాలంలో పండేటువంటి పంటలను రబీ పంటలని పిలుస్తాం. ఈ రబీ అనే పదం కూడా అరబిక్ నుండే వచ్చింది. దానికి అర్థం వసంతకాలం అంటే స్ప్రింగ్ అని. ఈ పంటలను చలికాలం మొదట్లో అంటే అక్టోబర్లో విత్తుతారు. అలాగే వసంతకాలం చివర్లో అంటే మార్చి నాటికి పంటను కోస్తారు. సింపుల్గా చెప్పాలంటే అక్టోబర్ నుండి మార్చి వరకు చలికాలంలో పెరిగే పంటలను రబీ పంటలని అంటాం. ఇంకా మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండాకాలంలో పండే పప్పుధాన్యాలు, కూరగాయల పంటలు కూడా ఉన్నాయి. వాటిని వేసవి పంటలు, సమ్మర్ క్రాప్స్ అని అంటాం. ఈ వేసవి పంటలను మన దేశంలో ఏప్రిల్, మే నెలల్లో పండిస్తారు. ఉదాహరణకు కొన్ని రకాల కూరగాయలు, టమాటా ఇటువంటివి ఈ ఏప్రిల్, మే
మధ్యకాలంలో పెంచుతారు. అందుకే వీటిని వేసవి పంటలని అంటాం. అయితే మనం వీడియో మొదట్లో ఒక పెద్ద ప్రశ్నతో మొదలుపెట్టాం. గుర్తుందా? నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరికీ సరిపడా ఆహారాన్ని ఎలా పండించాలి అని. అక్కడే పంట ఉత్పత్తి అలాగే నిర్వహణ అవసరం వచ్చింది. మన అవసరాలకు, భవిష్యత్ తరాలకు సరిపోయేలాగా సరైన పద్ధతిలో పంటలను పండించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఈ వీడియోలో ఏ ఏ విషయాలు నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒకే రకమైన మొక్కలను పెద్ద ఎత్తున పండిస్తే దాన్ని పంట అంటామని తెలుసుకున్నాం. అలాగే వైవిధ్యమైన వాతావరణం ఉన్న మన దేశంలో పంటలను 3 రకాలుగా వర్గీకరించాం. అందులో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో పండేవి ఖరీఫ్ పంటలని, అలాగే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు చలికాలంలో పండేవి రబీ పంటలని, ఏప్రిల్ మే నెలల్లో ఎండాకాలంలో పండేవి వేసవి పంటలని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ కాలాల్లో పండే పంటల గురించి కూడా మనం తెలుసుకున్నాం. చూసారా? ఇప్పుడు మీకో విషయం స్పష్టంగా అర్థమైందా? కొన్ని పంటలు చలికాలంలో, కొన్ని ఎండాకాలంలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయో అని. ఉదాహరణకు పచ్చి బఠానీలు చలికాలంలోనే దొరుకుతాయి. ఎందుకంటే పంటలు ఒక నిర్దిష్టమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయా ఋతువుల్లో మాత్రమే బాగా పెరుగుతాయి.